మమ్మీ ఇందాక కారంగా ఏదైనా చేయవా మమ్మీ అంటే ఏంటది బొగ్గు పచ్చడియా? బొగ్గుల పచ్చడి కాదు, ఏదో బొగ్గుల పచ్చడి చేస్తాందా అని పిలిచావు. కుంపటి పచ్చడి. కుంపటి పచ్చడి అంటే? కుంపటి అంటే మనము పల్లెటూరులో పొయ్యి మీద చేసినప్పుడు నిప్పులు వస్తాయి కదా, ఆ నిప్పుల్లో కాల్చి పచ్చడి చేస్తారు. మనకు నిప్పులు లేవు కాబట్టి మంట మీద కాల్చి పచ్చడి చేస్తాయి. ఇప్పుడు నేను కుంపటి పచ్చడి. వీటితోనా? కావాల్సిన పదార్థాలు వెల్కమ్ చెప్పినాయి. రెడీగా చెయ్యుతున్నా. సరే స్టార్ట్ చేయి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మన ఛానల్లో వెరైటీ పచ్చడి చేయబోతున్నాను. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని మనకు నిప్పులు ఉంటే వాటి మీద కాల్చుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నిప్పులే కాబట్టి నేను మంట మీద కాల్చి రోట్లో దంచుతాను. ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. వంకాయ పచ్చడి అండి. వంకాయ పచ్చడి అండి. ఇదిగోండి, నేనైతే 3 వంకాయలు తీసుకున్నాను. కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక టమాటో, ఇదిగోండి ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అంతేనండి. ఈ ఆయిల్ని వీటికి పూసి మన స్టవ్ మీద కాల్చుకుందాము నిప్పు మీద. ఇప్పుడైతే ఆయిల్ పూస్తాను అన్నిటికీ. ముందే పూసేయాలా? అన్నిటికి ఆయిల్ పోస్తాను కొంచెం లైట్. చూడండి, స్టాండ్ ఉంది నా దగ్గర. స్టాండ్ ఉంది కాబట్టి దీని మీద పెట్టి కాల్చుకుంటాను. స్టాండ్ లేకపోతే మామూలుగా దీని మీద పెట్టి కాల్చుకోవచ్చు. గరిటైన ఇలా పట్టుకొని నేను ఇప్పుడు దీని మీద కాలుస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ దీని మీద పెట్టుకున్నాం. జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగానే కాల్చుకోవాలి. మంట చిన్నది పెట్టాను. మంట అయితే చిన్నది పెట్టుకోవాలండి, ఎందుకంటే పైన మాడిపోద్ది, లోపలంతా పచ్చి ఉంటుంది. బాగా ఉడకాలి. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. అటువైపు ఇటువైపు తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కాల్చుకోవాలి. పచ్చిమిర్చి తొందరగా కాలిపోద్ది. కొద్దిసేపు గాలి పచ్చిమిర్చి తీసేసుకుందాం. అది బ్లాక్గా రావాలా? ఇక్కడ ఏదో కలర్ వచ్చింది. కొంచెం ఇదంతా నలుపు వచ్చేస్తే మనం తీసేసుకోవాలి. తొక్కు తీసేసుకోవాలి. కాలట్లేదా మమ్మీ? ఇది నేను కాళ్ళు పట్టుకున్నాక మంట అందుకే కదా తక్కువ పెట్టింది. చింతపండు తప్ప మిగిలినవన్నీ కాల్చుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి అయితే త్వరగా మాడిపోతే తీసేసాను. ఇదిగోండి, వంకాయలు కూడా కాలిపోవచ్చాయి. ఇట్లా నల్లగా కాలాలి. ఇప్పుడు తర్వాత మనం చల్లార్చుకొని తొక్కు తీసుకున్నాం. టమాటో కూడా అలాగే అవ్వాలి కదా? టమాటో కూడా అంతే. టమాటో ఇందాక నుంచి దొరుకుతున్నట్టు లోపల ఉడకుతుంది టమాటో. ఇవి అయితే నల్లగా అవ్వాలి, కొంచెం అయితే చాలు. కొంచెం ఉడికితే చాలు. ఇలా ఉడకబెట్టుకోవడమే మెయిన్ టేస్ట్. ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది అప్పట్లో చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. బొగ్గులు వంట చేస్తారు కదా, దాంట్లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు అవన్నీ నిప్పులు వేసేసి కాల్చి దంచేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ కాలంలో. అప్పుడు నువ్వు కూడా చాలా తినుంటావుగా. అందుకే అప్పుడు చేస్తుంది. వర్షం పడిందంటే అలా చేసేవాళ్ళు అనమాట. పచ్చి పులుసు, ఇలా పచ్చళ్ళు, ఈ టేస్ట్ బాగుంటుంది. వర్షంలో అయితే బాగుంటుంది. వర్షం అంటే వర్షంలో ఉన్నప్పుడు ఎవరికైనా వేడివేడిగా కానీ లేకపోతే కారంగా కానీ తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు వంకాయలు తీసేద్దాం. చూడండి ఎలా కాలే, మెత్తగా అవ్వాలి. ఇవి చల్లార్చుకొని అంతా తొక్క తీసేసి పెంచుకోవాలి. చాలా డైరెక్ట్గా స్ట్రైట్గా హ్యాండ్ తీసేస్తున్నావు నువ్వు. అంటే కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు కాలవా? కాళ్ళు కాలవు. టమోటాకి జాగ్రత్త, కొంచెం కాలాల. టమోటాకి గుచ్చి కాల్చు మమ్మీ దాని మీదే. ఎందుకు? అది దొల్లుతుంది, కింద పడిపోతుంది. అది రౌండ్గా ఉంది కదా, నిలబడట్లా కొంచెం అంతే. శబ్దం వినపడుతుంది ఇక్కడ. కాలిపోయింది. ఇప్పుడైతే దించేస్తున్నాను. ఇది కూడా మెత్తగా అవ్వాలి. మెత్తగా దీన్ని చల్లార్చుకొని ఇలా
ఎలా కాలిందో. అది చూస్తుంటేనే మెత్తగా అవుతున్నట్టుంది, చూసేదానికి- తోలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూసేదానికి నల్లగా ఉంటుంది కానీ కానీ లోపల లోపల ఉడుకుతుంది. పచ్చిమిర్చి అయితే దంచేస్తాం. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని ముందు పచ్చిమిర్చి దంచుకుందాం. అవి చల్లారిన తర్వాత ఒలిసి దంచుదామండి. కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి వేసి దంచుదాం. లోపల ఎంత బాగా ఉడికిపోయింది, అందుకే ఈజీగా దంచగలుగుతున్నాం. కూడా వేసి దంచేద్దామండి మెత్తగా. మళ్ళీ అవి వేస్తే చింతపండు మెరగదు, అందుకే ముందుగా దంచేద్దాం. ఇదే మెదిగిపోయిందండి మెత్తగా. ఇది పక్కన పెట్టేసి ఇవి వలుచుకున్నాం. ఇప్పుడు చల్లారిపోయాయా మమ్మీ? చల్లారిపోయింది. చూడు ఎలా వచ్చేస్తుందో. లోపల బాగుంది వస్తుందా, అంత నీట్గా వచ్చేస్తుంది. లోపల ఏం మాడిపోలేదు, ఏం లేదు, పై తక్కువ వరకే అంతే. వంకాయలు అయితే తీసేసాను. ఇప్పుడు టమాటా తీసుకున్నాం. టమాటా కూడా బాగా ఉడికిపోయింది. చూడండి ఇంతలో బాగా వచ్చేస్తుందో అండి. ఇది బాగా మెదిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ వేసి దంచుకుందాం దీంట్లో. అయితే టమాటా దంచేసుకుందాం, తర్వాత వంకాయలు వేసుకుందాం. చూడండి అట్లా అనగానే ఎలా గుజ్జు అయిపోతుందో, బాగా ఆవిరి పుడిగిపోయింది. ఇదిగోండి టమాటా కూడా మెత్తగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. వంకాయలు మెత్తగా మెదగలేదు, కొంచెం లైట్గా మెదిగితే చాలు, టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా మెదిగితే టేస్ట్ బాగోదు. చూడండి వంకాయలు కూడా ఎలా అయిపోయాయో, చాలా గుజ్జు అయిపోయింది. ఇంకా ఇది కలిపేస్తే అయిపోద్దామా? ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇదిగోండి మెరిగిపోయింది. అది తీసే స్పూన్తో చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి ఎర్రగడ్డలు ముక్కలు కట్ చేసి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇంత వద్దు, కొంచెం వేస్తాను, సగం వేస్తాను, ఎందుకంటే తక్కువ పచ్చడి కాబట్టి. ఇది ఇలా అక్కడక్కడ తగలటానికి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనం దాన్ని కాలుస్తాం కదా, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పచ్చడి చాలా టేస్ట్ కూడా వస్తుంది దానివల్ల. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.